ఇంకొకటి గుర్తు చేస్తున్నా, 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి అపవాదులు వేశారు, నమ్మించారు. వాళ్ళకి ఏంటంటే మీడియా పవర్ ఈజ్ మోర్. మనకు ఒక సాక్షి ఇంకేమీ లేవు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. మీడియా పవర్ చాలా ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారికి ఏమీ తెలియకపోయినా ఆయన అద్భుతమైన మేధావి అని ఫ్రంట్ పేజ్లో రాసేస్తారు, అమాయకులు నమ్మేస్తారు. నిజంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, కానీ ఆయనకి చాలా విషయాలు తెలియదని ధైర్యంగా చెప్తున్నా. ఎందుకంటే పోలవరం అంశంలో, పోలవరం నేను 2 సంవత్సరాల పాటు ఇరిగేషన్ మంత్రిగా చేసినప్పుడు నాకు కూడా అంతకుముందు ఏం తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా నాకు లేదు. మంత్రి అయిన తర్వాత తెలుసుకున్నా, చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశాడు తెలివి తక్కువతో. సింపుల్, చాలామందికి అర్థం కాకపోవచ్చు. డయాఫ్రమ్ వాల్ వేసేశాడు, కాఫర్ డ్యాములు నిర్మించలేదు. నదికి అడ్డంగా డయాఫ్రమ్ వాల్ వేసినప్పుడు కాఫర్ డ్యాములు నిర్మించి నదిని డైవర్ట్ చేయవలసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ నాకే తెలుసని ప్రోటోకాల్ లేకుండా చేయటం వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ సిక్ అయిపోయింది. ఎప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అసలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ప్రమాదం ఏమైనా పొంచి ఉందా అనేటువంటి అనుమానం కూడా దిగువ ప్రజానీకానికి కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం చంద్రబాబు నాయుడు యొక్క తెలివి తక్కువతనం వల్ల, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కాజేయాలనేటువంటి దృక్పథం వల్ల పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దీని మీద డిబేట్కు సిద్ధమని అనేక సందర్భాల్లో నేను చెప్పిన ఎవరు ముందుకు రారు. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం అపోహలు వేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద? చిరంజీవి కేంద్ర మంత్రి, ఆయన ప్రముఖ సినిమా నటుడు, ఆయన వెళితే ఆయన చేతులు కట్టుకుని దండం పెట్టి ఆయన కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గర్విష్టి, ఈగోయిస్టిక్ ఫెలో, కాబట్టి చిరంజీవి లాంటి వాడిని కూడా అవమానపరిచాడని వాడు తమ్ముడు కూడా చెప్పాడు. మీకు గుర్తుందో లేదో? ఇవాళ మొన్న ఏం జరిగింది? బాలకృష్ణ శాసనసభలో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడి తెలియదు అనుకో. అతను ఎందుకు మాట్లాడతాడో ఎందుకు మాట్లాడడో మనకు తెలియదు. అతను అది ఒక సిస్టమ్. అతనికి దాని గురించి నేను ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అంత కామెంట్ చేయదగినటువంటి వ్యక్తి కూడా కాదు. ఆయనకున్నది ఒకటి ఏంటంటే ఎన్టీ రామారావు గారు కుమారుడు. అంటే ఎన్టీ రామారావు గారి కుమారుడు నిజంగా సమర్థుడు అయి ఉంటే ఇవాళ చంద్రబాబుకు ఛాన్స్ లేదు. అసమర్థుడు కాబట్టే అల్లుడు ముఖ్యమంత్రి అయ్యాడు. తండ్రిని వెన్నుపోటు పొడిచినా బావ పక్కనే నిలబడగలిగినంత తెలియగలవాడు ఆయన. మనం ఏం చేయలేము. ఆయన అన్న మాటకి తప్పనిసరి పరిస్థితుల్లో చిరంజీవి గారు లేఖ రాయాల్సి వచ్చింది. ఏమని? తన్ను తాను డిఫెండ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కించపరచలేదు అని స్పష్టంగా చెప్పేశాడు. అంటే ఏంటి, ఇన్నాళ్ళ నుంచి ఎందుకు ప్రచారం చేశారు మీరు? అంటే చిరంజీవిని కించపరిచాడని, చిరంజీవిని లెక్క చేయలేదని ఇలా చెప్పుకొచ్చిన అపవాదులన్నీ తొలగిపోతూ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రెండో అంశం, లేటెస్ట్గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే మద్యంలో కల్తీ. చచ్చిపోతున్నారు కొన్ని చోట్ల. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలసీ మార్చేసుకొని ప్రైవేట్ రంగంలోనే మద్యం అమ్మకాలు మొదలెట్టి బార్ లైసెన్సులు ఇచ్చి, బార్ లైసెన్సులు ఆయన ఇస్తున్నాడు కానీ ఎవరు వెళ్ళట్ల బార్ లైసెన్సులు. ఎందుకంటే ప్రతి ఊళ్ళో ఒక బార్ ఉంది, ప్రతి చెట్టు కింద ఒక బార్ ఉంది, బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇంకా బారోడు ఎందుకు వస్తాడు? బారోడు వచ్చేది లాభాల కోసమే కదా. బారు పెట్టి ప్రతి చోట బారు ఉంటే ఇంకా బారు పెట్టుకోవాల్సిన అవసరం లేదనే పద్ధతిలో ఉంది. నేను మనవి చేస్తున్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పాలసీని తీసేసి ఇవాళ కొత్త పాలసీ పెట్టి బ్రాండ్లు అయ్యే బ్రాండ్లు కానీ దానిలో ఆ బ్రాండ్ లేదంట, కల్తీ ఉందంట. మరి ఇదేంటి? దీన్ని ఏమనాలి? అయ్యా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. మీ ప్రభుత్వమే కదా, మీ ప్రభుత్వంలో ఉన్నవాళ్లే అధికారులే చెప్తున్నారు కదా ఇవాళ మద్యంలో కల్తీ కలుస్తుంది, తెలుగుదేశం వాళ్ళే కల్తీలు కలిపి డబ్బు చేసుకుంటున్నారు. ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆలోచించాలి. ఎవరైతే ఆ రోజున బ్రాండ్లు సరిగా లేవని మన మీద దుష్ప్రచారం చేశారో ఇవాళ ఏ బ్రాండుల్లో వేరే కల్తీ సారా వేసి అమ్ముతూ ఉంటే దీన్ని ఏమనాలి? దీనికి బాధ్యులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ప్రచారం చేశారు కదా, ఇవాళ చంద్రబాబు వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా
ఇవాళ పరిపాలన జరుగుతూ ఉంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలని మనం చేస్తున్నాం. కాబట్టి ఒక్కటొక్కటే నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 89లో నేను మొదటిసారిగా రేపటి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా. అప్పటి నుంచి ఇప్పటికి చాలాసార్లు ఓడిపోయాను, అది వేరే అంశం. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అతి సన్నిహితంగా రాజకీయాలను పరిశీలిస్తున్నటువంటి ఒక వ్యక్తిని నేను. 15 అంటే 1 సంవత్సరం 5 మాసాల్లో ఏ ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత రాలేదు. అది కూటమి ప్రభుత్వానికే వచ్చింది ఈ 1 సంవత్సరం 5 మాసాల్లోనే. అంటే ఇంకా 3 సంవత్సరాలన్నర ఉంది. చివరి సంవత్సరం తీసేద్దాం అంటే ఇంక 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాలు ఇంక ఎంత వ్యతిరేకత వస్తుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూటమి కలిసికట్టుగా ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా ఈసారి గ్యారంటీగా గెలవబోతుందనేటువంటి భావన ఇవాళ ఇప్పుడే కలుగుతూ ఉందని మనం చూస్తున్నాం. 50% పాలన కూడా తెలుగుదేశాన్ని కాలేదు. ఓ పావలా వంతు పరిపాలన అయింది. పావలా వంతు పరిపాలన అవిజాపుకే ఇంత వ్యతిరేకత ప్రబలుతూ ఉంది. కాకపోతే ఎవరు మాట్లాడరు ఇప్పుడు ప్రజలు. ఇంత ఘోరం అండి, నాకు అర్థం కాలేదు. ఎంతమంది అరెస్ట్ చేస్తారండి? సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, కొన్ని సందర్భాల్లో పోలీసుల చేత కొట్టించారు, బెయిల్ రాకుండా మేనేజ్ చేశారు. 2 మాసాలు 3 మాసాలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు 2-3 మాసాలు జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న కేసుకి పెద్ద కేసుకి పోలీసులు వెంటాడుతూ ఉన్నారు. అంటే పోలీసుల్ని ప్రయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలి అనేటువంటి ఏకైక దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నాడు. చాలా చిత్రమైన విషయాలు కొన్ని నాకు ఇప్పుడు రాజకీయాల్లో చూడనటువంటి విషయాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చూడనటువంటి అంటే ఇక్కడ అందరికన్నా నేను జ్ఞానేశ్వర రెడ్డి గారు పెద్దవాళ్ళం కాబట్టి మాకు హక్కు ఉందనే హక్కు. ఎవరైనా నాకు తెలియగలుగుతానండి, ఏ ముఖ్యమంత్రి అయినా జ్ఞానేశ్వర రెడ్డి గారు ఇంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఫలానా వ్యక్తికి నేను మంత్రి పదవి ఇస్తానని లెటర్ రాసి ఇచ్చినటువంటి సందర్భం నాకు ఎక్కడ కనపడదు. ఎక్కడ చరిత్ర మొత్తం జరిగేయండి. కాకపోతే హామీ ఇస్తారు, ఏమంటే మేము అధికారంలోకి వస్తే రాంబాబు గారికి మంత్రి ఇస్తామని ఊరిని మామూలుగా హామీ. కాగితం రాసి బాండ్ రాసి ఇచ్చినటువంటి సందర్భం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అదేంటో తెలుసు కదా మీకు. పవన్ కళ్యాణ్ గారు అన్నగారు నాగబాబు గారికి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు. అయ్యా నాగబాబు గారు మిమ్మల్ని నేను మంత్రివర్గంలో తీసుకుంటామని. ఇచ్చిప్పటికి 8 నెలలైంది నాకు గుర్తులేదు. మరి తీసుకోవట్లా. ఆయనేమో లెటర్ రాసి ఇచ్చారు. ఎందుకు లెటర్ రాసి ఇవ్వాల్సి వచ్చిందనేది ప్రశ్న. నాకు సమాధానం చెప్పమంటున్నా. ఇప్పుడు మీ దగ్గర ఒక 50,000 అప్పు తీసుకున్నాను అనుకోండి, మీరు ఏమడుగుతారు? నోటు రాసి ఇవ్వమంటారు. కానీ కొంతమంది అంటారు ఏంటంటే నోటు మీకు మాకును అవసరం తీసుకోండి సార్ మీరు ఇస్తారులే అనే నమ్మకం ఉంటుంది. అంటే మీరు వాళ్ళ నోటు రాసినట్టుగా మీరు ఎందుకు లెటర్ రాసి ఇచ్చారు అంటే మీ మీద నాగబాబుకు నమ్మకం లేదా, లేక చంద్రబాబు గారికిను పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం లేదా అని నాకు అనుమానం. వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఉంది, వాళ్ళిద్దరి మధ్యన బంధం ఉంది. మేము 15 సంవత్సరాల వరకు కలిసే ఉంటాం అనేంత బంధం ఉన్నప్పుడు లెటర్ ఎందుకు రాశారండి? నాకు అర్థం కాలేదు. దీనికి సమాధానం చెప్పండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు, దీనికి సమాధానం చెప్పండి అయ్యా చంద్రబాబు గారు, దీనికి సమాధానం చెప్పవయ్యా నాగబాబు గారు అంటే అదే సమాధానం చెప్పరు. అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే సరే ఆ బంధం ఏంటో మరి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు సరే అది 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 వేరే అంశం. ఆ బంధం దాన్ని ఏ రకంగా అయినా సిద్ధాంతాలు ఒకటేనా కాదే. చాలా సందర్భాల్లో చెప్పాడే, ఇంతకుముందు కూడా చెప్పాడే.